వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, ఆసరా మరియు చేనేత పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున శుభవార్తను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే మంత్రి సీతక్క మాట్లాడుతూ సమావేశంలో ఈ కొత్త పెన్షన్లను తక్షణమే విడుదల చేయాలని డేట్ అనేది ఫిక్స్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక మొదటిగా ఈ కొత్త పెన్షన్ల పంపిణీ ఏ జిల్లా నుంచి పంపిణీ చేస్తారు, ఇక అదేవిధంగా ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులు చేస్తూ మనకి బడ్జెట్ అనేది కొత్త పెన్షన్ల కోసం ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగిందంట. ఇక నిధుల సర్దుబాటు కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని మళ్ళీ తిరిగి రైతన్నల మనకి ఏదైతే పెన్షన్ లబ్ధిదారుల కోసం ఈ పెన్షన్లను కొత్త పెన్షన్లను విడుదల చేయాలనే గొప్ప ఆశయంతో ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారుల ఆశ నెరవేర్చాలనే కోరికతో ఆశతో మనకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుతూ ఉత్తర్వులు జారీ చేశామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి ఆ డేట్ నుంచి ఆ నెల నుంచి కొత్త పెన్షన్లను విడుదల చేయడమే కాకుండా ఇప్పటివరకు ఎవరికైతే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు 4,016 రూపాయలు, 2,016 రూపాయలు పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ ఆ పెన్షన్ డబ్బులు పంపిణీ విషయంపై విడుదల భాగంగా కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదో ఏదైతే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు మనకి ఆ పెన్షన్లు అనేది రేపటి నుంచి పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఈరోజు కొన్ని జిల్లాలలో జమ చేశారు. ఇక రేపు కూడా ఎటువంటి జిల్లాలలో ఆ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక ఈ రెండు అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అందుకంటే ముందు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి కొత్త పెన్షన్లను 4,016 రూపాయలు, 6,016 రూపాయలు పెన్షన్లను తక్షణమే విడుదల చేయాలని భారీ మనకైతే ఆశతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల నుంచి ఆ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట. ఇంకా అదేవిధంగా మనకి ఈ కొత్త పెన్షన్లను ఏదైతే మొదటిగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తారంట. దాని తర్వాత మిగిలిన జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా దీనిపైన ఎటువంటి డేట్ అనేది ఫిక్స్ చేయలేదు, కానీ జూన్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తుందంట. ఇక మనకి ఏదైతే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లను కూడా ఇప్పటివరకు జమ చేయడం అయితే జరిగింది 89%. ఇక మిగిలిన 11% పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎందుకు పెన్షన్ డబ్బులు జమ కాలేదంటే మనకి వారి బ్యాంక్ ఖాతా అనేది నిలులో ఉండడం, లేదంటే బ్యాంక్ ఖాతా అనేది మూసివేయడానికి ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. సో అటువంటి వారి ఖాతాలలో మాత్రమే పెన్షన్ డబ్బులు అయితే జమ కాలేదు. సో తప్పకుండా అటువంటి వారి ఖాతాలు అనేది చెక్ చేస్తూ ఉండండి. ఇక రేపటి నుంచి సమయం 10 గంటల సమయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి సీతక్క. ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన మనకి మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.